గవర్నమెంట్ అన్ని పథకాలు అంటారు కానీ మాకైతే ఇండ్లు అన్నారు, ఇంకేమేమో వగైరా వగైరా అన్నారు కానీ మాకైతే ఫ్రీ బస్ తప్ప ఇంకే ఫెసిలిటీ రాలేదు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ కి కూడా ఇంకొక లింకప్ చేస్తున్నారు కదా, అంటే మహాలక్ష్మి కార్డు ఉంటేనే ఫ్రీ బస్ వినియోగం అని అంటున్నారు. మరి మహాలక్ష్మి కార్డు అనేది అందరికి దొరుకుతుందంటారా? అది చాలా కష్టం, అది రేరు. ఆధార్ కార్డ్ అంటే అందరి దగ్గర ఉంటది కాబట్టి ఇది ఓకే, ఆధార్ అయితే ఓకే. అది మహాలక్ష్మి కార్డ్ అంటే జర ప్రాసెస్ ఉంటది, కొంత తెలుస్తుంది కొంత తెలియదు అని మా అభిప్రాయం. అంటే వేరే స్టేట్ వాళ్ళు ఇలా దీన్ని దుర్వినియోగం చేసుకున్నామని అంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఈ మహాలక్ష్మి కార్డు ని పెడుతున్నారు అని అంటున్నారు. మరి దుర్వినియోగం వల్లనే ఈ మహాలక్ష్మి కార్డులను తీసుకొస్తున్నారా? అదే అది ఉండొచ్చు, మరి ఉండొచ్చు. అంటే ఆధార్ కార్డు ఎంత వరకు పనిచేస్తుంది అంటారు? 90% ఫ్రీ బస్ కదా, అన్నిటికీ ఆధారే ఉంటుంది కాబట్టి ఆధార్ ఉంటేనే బెటర్ అనుకుంటున్నాం. ఫ్రీ బస్ ఉంటే బాగుంటుందా, తీసేస్తే బాగుంటుంది అంటారు? ఫ్రీ బస్ ఉంటేనే మంచి ఉంటుంది మా వరకైతే. ఇప్పుడు ఒకవేళ మహాలక్ష్మి కార్డ్ ని అప్లై చేస్తే ఎప్పటి వరకు వస్తుంది? అంటే వచ్చే నెల నుంచి వాడుకలు అని అంటున్నారు. మరి వచ్చే నెల వరకు అప్లై చేస్తే వస్తుంది అంటారా? అనేది చెప్పలేము, ఈ ప్రభుత్వం ఎట్లా ఉంటుందో తెలియదు, చెప్పలేము, ఏదైనా క్లారిటీ లేదు. అందుకని ఆధార్ కార్డు ఉంటేనే బెటర్ అని అనుకుంటున్నా. ఈ పథకాలు, ఈ మహాలక్ష్మికి టికెట్ అది అంటే రాదనుకుంటా, చాలా కష్టమేమో.